ఎన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జరిగిన బహిరంగ సభలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వర్చువల్గా రాప్తాడు నియోజకవర్గానికి శాంక్షన్ చేసినటువంటి 3 రిజర్వాయర్ల శంకుస్థాపన కార్యక్రమము చేయడము, అదేవిధంగా గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టు రెండు రిజర్వాయర్లు పేరూరు డ్యాంకు జీడిపల్లి నుండి నీళ్లు తీసుకుని వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ కెనాల్, వీటి కొరకు ఏదైతే అంచనాలు వేయడం జరిగిందో అదే అంచనాల నుండి అదనంగా ₹1 ఖర్చు లేకుండా కేవలం కాగితాల ఖర్చుతోటే ఈరోజు 3 రిజర్వాయర్లు మనం ఏర్పాటు చేసుకుంటున్నామనేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత పెద్దలు గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో రక్తం బారింది, ఈరోజు మన శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు నీళ్లు బారించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించడం జరిగింది. అది కాకతాళీయమై ఉండొచ్చు, లేదా జరిగిన వాస్తవాలను ఆయన ఒక పోలీస్ అధికారిగా జరిగిన వాస్తవాలను బాగా గుర్తెరిగిన వ్యక్తిగా మాట్లాడి ఉండవచ్చు. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్న విషయం ఏంటంటే, రాప్తాడు నియోజకవర్గానికి లేదా పూర్వము పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతాలకి చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా 4 రిజర్వాయర్లు, 75,000 ఎకరాల ఆయకట్టు, పేరూరు డ్యాంకు నీళ్లు అనేటువంటి ఒక మహోత్తర కార్యక్రమము మొదలు పెడుతుండగా, ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని గతంలో పాలకులు ఎవ్వరూ కూడా చేపట్టని విషయాన్ని కానీ, లేదా గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడేటువంటి ప్రయత్నము బట్టబయలైందన్న విషయాన్ని కానీ, లేదా ఈరోజు శాసనసభ్యుడిగా నా యొక్క కమిట్మెంట్ విషయం కానీ, రాప్తాడు సభలో మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకుంటున్నారన్న ఒక వాస్తవాన్ని కానీ ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా తాము చేసిన తప్పులు బయటికి వస్తాయనో, లేదా బ్రాండ్ల పేరుతో ప్రచారం చేసుకుంటున్న తమ డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనో మీడియా ద్వారా ప్రజలను ఇతరత్ర పనికి మాలిన విషయాల గురించి ప్రజల్లో చర్చ జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవంగా పనికి మాలిన విషయాలు, ఎందుకంటే 25 సంవత్సరాల ఆ కుటుంబము పరిపాలనలో ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు, ఒక కాలువ వచ్చింది లేదు, కనీసం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా లేని నియోజకవర్గం ఈ జిల్లాలో ఏదైనా ఉందంటే అది పెనుగొండ రాప్తాడు. కనీసం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పుట్టపర్తికి కానీ, కదిరికి కానీ, ధర్మవరానికి కానీ, తాడిపత్రికి కానీ, ముంతగల్లకు కానీ, రాయదుర్గకు కానీ, కళ్యాణదుర్గకు కానీ, హిందూపురం కానీ, మడకశిరకు కానీ, అనంతపురానికి కానీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తీసుకొచ్చారు. పిఏబిఆర్ నుండి కానీ, చిత్రావతి నుంచి కానీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తీసుకొని రావడం జరిగింది. పెనుగొండ మాకు కట్టని కోట, మాకు ఒక బ్రాండ్ ఉంది, మాకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పుకునేటువంటి వాళ్ళు కనీసం తాగునీటికి కూడా పెనుగొండ ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితి, రాప్తాడు ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితి తీసుకురాలేకపోయారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా. పేరూరు డ్యాము పరిటాల రవీంద్ర కళ అని చెప్పేటువంటి వ్యక్తులు, దాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తులు
పేరూరు డ్యాంకు హంద్రీనీవా నుండి నీళ్లు ఇవ్వాలనేసి మొట్టమొదట ఒక ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి 2007-8లో అప్పటి ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఒక ఫీజిబిలిటీ రిపోర్టును సబ్మిట్ చేయమని ఇచ్చిన ఆదేశాల ద్వారా రాజశేఖర రెడ్డి గారికి ఇది చేరడం, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం. తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు రాప్తాడు సభలో పేరూరు డ్యామ్ హంద్రీనీవా నీళ్లు ఇస్తామని ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. అసలు పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది 2007-8లో. హంద్రీనీవా పనులు ప్రారంభించింది 2005లో పరిటాల రవి మరణించిన తర్వాత. అంతకుముందు హంద్రీనీవా అనే ప్రాజెక్టు ఊసేలేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని 4 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ స్కీమ్గా మార్చి 2 సార్లు శంకుస్థాపనలు చేశారు. ఉరవకొండలో ఒక్కసారి, నాకు తెలిసి రాయదుర్గంలో ఒకసారి, 2 సార్లు శంకుస్థాపనలు చేశారు. ఆత్మకూరులో ఒకసారి, ఉరవకొండలో ఒకసారి. అంటే దాన్ని డ్రింకింగ్ వాటర్గా ప్రాజెక్టుగా శంకుస్థాపన చేసిన ఆ పార్టీ పెద్దలు దాని నుంచి వేరే ఒక చెరువుకో ఇంకొక డ్యామ్కో నీళ్లు ఇవ్వాలనేసి ఏ విధంగా కలగనగలుగుతారు? పరిటాల రవీంద్ర అనే వ్యక్తి నీళ్లు బారించాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. కనీసం తాగునీరు కూడా తీసుకొని రాలేదు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించాలా, రైతులు బాగుండాలా, వ్యవసాయం పండగ అని నిరూపించాలనే ప్రయత్నం చేసింది మేము. ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు కావాలా, ఆత్మకూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి, పేరూరు డ్యాంకు హంద్రీనీవా నుండి నీళ్లను లిఫ్ట్ చేయాలని పథకాలను రూపొందించింది మేము. వీటిని ప్రకటించింది అప్పటి మా దివంగత నేత ప్రియతమ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ వ్యవసాయం దండగన్న ప్రభుత్వాలు. చంద్రబాబు నాయుడు గారు 14 పాదయాత్రలు హామీ ఇచ్చారట, 18లో జీవో ఇచ్చారట, 19 ఎన్నికలకు ముందు హడావిడిగా ఎన్నికలకు 6 నెలల ముందు పనులు ప్రారంభించారు. కనీసం 1 ఎకరాకు భూసేకరణ కూడా జరగలేదు. 1 ఎకరాకు రైతుకు ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ కూడా ఇవ్వలేదు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతనే జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ కెనాల్కు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్స్ ఇప్పించగలిగాను. ఇంతెందుకు, రాప్తాడులో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో 19లో అప్పటి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము భూసేకరణ జరిపి రైతులకు ఇదిగో మీ భూమికి సంబంధించిన 3,90,00,000 నష్టపరిహారం చెల్లిస్తున్నామనేసి ఒక మెగా చెక్ని పరిటాల సునీత గారు ఎగ్జిబిట్ చేసి ఆ రైతులను మోసం చేయడం జరిగింది. పేమెంట్ ఇవ్వలే, మెగా చెక్ ఒకటి చూపించారు, శాంక్షన్ అయింది, ఫండ్ వచ్చిందనేసి. నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత 3,90,00,000 వాళ్ళ అకౌంట్లకు చేరే విధంగా మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో డబ్బులు వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. ఎన్నికలకు ముందు 20 లక్షల మందికి ₹1 అకౌంట్కి వేయడము, వాళ్ళ మొబైల్ నంబర్కి మెసేజ్ పంపడం, మీకు ఇల్లు శాంక్షన్ అయింది అనడం. ఫలితం సున్నా, ఏం లేదు, ఒట్టి మాటలు, కోటలు దాటేటువంటి మాటలు, బూటకపు హామీలు, ప్రాజెక్టులకు అంచనాలు, జీవోలు, శాంక్షన్లు. పనులు జరిగింది లేదు, భూసేకరణ జరిపింది లేదు. కేవలము నిధుల దోపిడీ మాత్రమే లక్ష్యంగా ఒక్క పుట్టగనమ రిజర్వాయర్ ద్వారా దాదాపుగా 55 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అధికంగా అంచనాలు పెంచుకొని దాదాపుగా ఈ ప్రాజెక్టుని జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులో దీంట్లో దాదాపుగా 300 కోట్ల రూపాయలు డబ్బులు ఆదా చేయగలిగే పరిస్థితి కల్పించారంటే 300 కోట్ల రూపాయల నిధుల కైంకర్యానికి పాల్పడినటువంటి గత ప్రభుత్వం. వాటిని, ఆ నిధులను సద్వినియోగం చేసి 3 రిజర్వాయర్లను తీసుకుని వచ్చి ఆ రోజు పుట్టకనుమ నుండి 6,000 ఎకరాల ఆయకట్టు, పుట్టకనుమ నుండి ఆ రోజు 6,000 ఎకరాల ఆయకట్టును
ప్రతిపాదిస్తే ఈరోజు దేవరకొండ రిజర్వాయర్ నుండి చెన్నకొత్తపల్లి మండలానికి సంబంధించి 19,500 ఎకరాల ఆయకట్టు, ముట్టాల రిజర్వాయర్ నుండి అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాలకు సంబంధించి 18,750 ఎకరాల ఆయకట్టు, అదేవిధంగా తోపుదుర్తి రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు, రాప్తాడు మండలాలకు సంబంధించి 18,000 ఎకరాల ఆయకట్టును, అంటే దాదాపుగా 6,000 ఎకరాల ఆయకట్టును 56,000 ఎకరాల ఆయకట్టుగా మార్చాం. పుట్టగనమ రిజర్వాయర్ 0.6 టీఎంసీ కెపాసిటీతో ప్రతిపాదన చేస్తే ఈరోజు ఈ 3 రిజర్వాయర్ల నుండి 3.9 టీఎంసీల సామర్థ్యంతో 3 రిజర్వాయర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇప్పుడు నిర్మాణం చేసుకోబోతాం. అంటే మల్టిపుల్ ఫోల్డ్స్, దాదాపు 6 రెట్లు సామర్థ్యం పెంచడం, దాదాపుగా 10 రెట్లు ఆయకట్టును పెంచడం, ఇవన్నీ కూడా ₹1 అదనంగా కూడా ఎస్టిమేట్ పెంచకుండా 590 కోట్ల రూపాయల ఎస్టిమేట్ అయితే ₹1 అదనంగా కూడా ఎస్టిమేట్ పెంచుకోకుండా ఈ ప్రభుత్వంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం పనులు చేపట్టడం జరిగింది. దీనికి కొన్ని ఎందుకు ఈరోజు వివరణ ఇవ్వాల్సి వస్తుందంటే కొంతమంది అన్నీ తెలిసి ఏమీ తెలియని విధంగా కొంతమంది వీటి భూసేకరణ జరగలే, అప్పుడే భూమి పూజలా అన్నారు. అవును, గతంలో భూసేకరణ జరగలేదు. 803 కోట్లతో గత ప్రభుత్వంలో భూమి పూజ చేస్తే వెళ్ళి బొకేలు ఇచ్చి అభినందనలు తెలిపి పత్రికా ప్రకటనలు ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే సహజమే అనుకోవచ్చు, ఇతర కొంతమంది కొన్ని పార్టీ సోకాల్డ్ పొలిటికల్ లీడర్స్. గతంలో ఇది అవినీతి జరిగిందంటే ఆ రోజు నోరు లెగలే. ఆ అవినీతి సొమ్మును దుర్వినియోగం చేయబోతా ఉన్నారు, 300 కోట్లు అధికంగా అంచనాలు వేసినారని ఆ రోజు మేము మాట్లాడితే ఆ రోజు వాళ్ళ నోరు లెగలే. పేరూరు డ్యాంకు రూపాయి ఖర్చు కాకుండా తురకలాపట్నం దగ్గర నుండి నీళ్లు ఇవ్వచ్చు అంటే కూడా వాళ్ళు ఆ రోజు కూడా విమర్శలు చేసినారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వెళ్ళి తురకలాపట్నం ప్రాంతాన్ని పరిశీలించి, అవును ఇక్కడ వెళ్తున్న మడసిర బ్రాంచ్ కాలం నుండి వంకలేకి నీళ్లు వదిలితే పెన్నా నది లేకపోతే పేరూరు డ్యాం నీళ్లు పోతే దీనికి ఖర్చు ఎందుకు అని మాట్లాడితే కూడా ఆ రోజు ముందుకు రాలే. ఆ రాని పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ నాయకులకు, వీళ్లకు, ఈ సోకాల్డ్ బ్రాండెడ్ ఫ్యామిలీకి వీళ్ళకు భజన చేసే పెద్ద మనుషులు ఈరోజు రైతులకు పరిహారం ఇవ్వకుండా మొదలుపెట్టారు. 3 రిజర్వాయర్లు అంటా ఉన్నారు, డబ్బులేడివి, నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి, ఇవన్నీ క్వశ్చన్లు. వీళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఈ ప్రాజెక్టులు, ఈ రిజర్వాయర్లు 3ను నేను 2024కు ఎన్నికలకు వెళ్ళక ముందే పూర్తి చేసి తీర్తాము. వీటికి భూములకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లిస్తాము, ప్రాజెక్టు పూర్తి చేస్తాము, 3.9 టీఎంసీల నీళ్లను కూడా తీసుకొని వస్తాము, 0.6 టీఎంసీల స్థాని నీళ్లను కూడా తీసుకొని వస్తాము, ప్రజలకు మంచి చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ పత్రికాముఖంగా కూడా మీకు కూడా ఇది ఒక స్టేట్మెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 1,53,52,000 క్యూబిక్ మీటర్ల మట్టి పని ఈ టెండర్లో ప్రతిపాదించబడింది. 2 రిజర్వాయర్లు, 1 కాలువ ద్వారా. ఇప్పుడు 1,56,33,000 క్యూబిక్ మీటర్లు. అయితే కాస్ట్ మాత్రం సేమ్. ఎందుకంటే అంచనాలు పెంచుకున్నప్పుడు క్వాంటిటీస్ పెంచడమే కాకుండా లీడ్స్ కూడా ఇష్టారాజ్యంగా పెంచినారు. 20 కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తీసుకుని రావాలని, 2 కిలోమీటర్ల దూరంలో మట్టి దొరికే చోట దాన్ని 20 కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తీసుకుని రావాలి. సో ఆ విధంగా అంచనాలు పెంచుకుంటూ ఆ రోజు ఏదైతే క్వాంటిటీస్ ఏదైతే చేయడం జరిగిందో వాటి విలువ ఆ రోజు 565 కోట్లు అయితే ఈరోజు 578 కోట్లు మట్టి పనికి సంబంధించిన విలువ
అదేవిధంగా ఆయకట్టును గతంలో 25,000 ఎకరాలు అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు 75,000 ఎకరాల ఆయకట్టు. పేరూరు డ్యామ్ కింద 10,048 ఎకరాలు, 8,500 ఎకరాలు సోమరావులపల్లి రిజర్వాయర్ కింద కనగానపల్లి రామగిరి మండలానికి సంబంధించింది. ఈ 3 ముట్టాలతో పూర్తి దేవరకొండల నుంచి 56,000 ఎకరాల ఆయకట్టును మేము ప్రతిపాదించడం జరిగింది. ప్రభుత్వం ఇది నా ప్రతిపాదన కాదు, మేముంటే మా ప్రభుత్వం, మా ప్రభుత్వము, మా అధికారులు వీటిపైన మేము ప్రభుత్వము రాగానే ఎంక్వైరీకి రిక్వెషన్ ఇవ్వడము, అధికారులు దానిని ఎంక్వైరీ చేసి దీంట్లో ఇంత క్వాంటిటీస్ యాక్చువల్గా ఎస్టిమేషన్లో పెట్టినారు, అంత రావు, ఇంతే వస్తుంది కాబట్టి ఇంత సేవింగ్ ఉంటుంది అంటే దాన్ని సద్వినియోగం చేస్తూ ప్రజలకు ఈ ఆయకట్టు ఇదంతా కూడా నిర్దేశిత ఆయకట్టు, కంటెంప్లేటెడ్ ఆయకట్టు ఆఫ్ హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ప్యాకేజ్ 1 నుంచి 7 వరకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో టెండర్లు పిలిచారో ఆ ప్యాకేజీల కింద ఉన్నటువంటి ఆయకట్టు గత ప్రభుత్వం తొలగించింది జీవో 22 ద్వారా. వాటిని మనం మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నాం, దానిని రివైవ్ చేస్తున్నాం, ఆయకట్టును ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఒక నేషనల్ వేస్ట్ జరగకుండా అవసరమైన పరిణామాల మేరకే ఉపయోగిస్తూ భూసేకరణ జరుపుతూ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్లు ఇస్తూ నేను ఎన్నికైన 18 నెలల్లో తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టులు అదే కార్మిక మంత్రిగా పనిచేశారు, సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేశారు. కార్మిక మంత్రిగా పనిచేసినప్పుడు రామగిరి బంగారు గనులు మూసివేసినారు. ఈమె సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసినప్పుడు కందుకూరు ఎఫ్సిఐ గోడౌన్ మూసివేసినారు. ఎన్నడూ కూడా వీళ్ళు నియోజకవర్గానికి ఉపాధి తీసుకొని రావాలన్నటువంటి ఆలోచన లేదు, మంచినీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేదు, కాలువలు తేవాలన్నటువంటి ఆలోచన లేదు. పరిటాల ఫ్యామిలీ గొప్ప దేశోద్ధారక కుటుంబం అని ప్రచారము, వీళ్ళు చేసింది మాత్రం శూన్యం. జిల్లాలో 12 నియోజకవర్గాలకు మంచినీటి స్కీమ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఏర్పాటైతే మంచినీళ్లు రాని నియోజకవర్గాలు పెనుగొండ రాపుతారు. ఇదే వీళ్ళ ఘనత. ఒక ఫ్యాక్టరీ లేదు, ఇక్కడికి వచ్చిన సంస్థలు కూడా వీళ్ళని చూసి భయపడిపోయే పరిస్థితి. కాబట్టి ఇక ఎవరైనా కానీ, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ కోదలుచుకోలే, వీళ్ళ గురించి మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు, నేను ఏదైతే మాట్లాడానో ఆ స్టాండ్ మీద నేను ఉన్నాననేసి. ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారు చెప్తున్నారు, తాను ఏదైతే వ్యాఖ్యానించారో ఒక పోలీస్ అధికారిగా తనకు తెలిసిన విషయాలను దృష్టిలో పెట్టుకుని పరిటాల కుటుంబం పైన అదే స్టాండ్లో తాను నిలబడుతున్నాను అని చెప్పారు. వీటి గురించి నేను ఇప్పుడు ఎక్కువగా వ్యాఖ్యానించదలుచుకోలే, ఎందుకంటే మేము చేస్తున్న అభివృద్ధి, మా ముఖ్యమంత్రి గారు నిన్న 1250 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి ఖర్చు పెడతా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు ఇస్తా ఉన్నారు, రైతులకు కష్టం కలగకుండా చూసుకుంటా ఉన్నారు, అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 77,000 కోట్ల రూపాయల ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చేర్చడం జరిగింది. వీటి గురించి చెప్పుకోవాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వినగూడని పేర్ల గురించి ఆ రోజు ప్రజలు వినాల్సి రావడము, మాట్లాడిన మాటకు స్టాండ్ కావాల్సిన పరిస్థితి మన మాధవ్ గారు దాన్ని ఉపయోగించి అభివృద్ధిని ప్రజలకు కనపడకుండా దాన్ని తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయంగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఇటు ఏ స్థాయికి వచ్చిందంటే, గోరంట్ల మాధవ్ నీ నాలుక తెగ్గొస్తానని ఒక గల్లీ లెవెల్ లీడరు మాట్లాడే స్థాయికి, పరిటాల శ్రీరామ్ అనుచరుడు మాట్లాడే స్థాయికి దీన్ని తీసుకుని వెళ్ళిపోయినారు. పూర్వ కులస్తుడు, చదువుకున్న వ్యక్తి, పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి. డిబేట్ చేయొచ్చు, అతను మాట్లాడుతున్నాడు, దాని మీద డిబేట్ చేయొచ్చు. ఆ డిబేట్కి వెళ్లకుండా బహిరంగ చర్చకు పిలవచ్చు, సోదాహరణలతో ఆయన కూడా తీసుకొని రావచ్చు. వాళ్ళు మన అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేశారనేది ఆయన కూడా తీసుకొని రావచ్చు. ఎఫ్ఐఆర్లతో సహా, పేర్లతో సహా, సంఘటనల వివరాలతో సహా, ఛార్జ్షీట్ల వివరాలతో సహా ఆయన కూడా తీసుకొని రావచ్చు. వీళ్ళు కూడా దాన్ని అవునా కాదని చెప్పచ్చు. ఈ రాష్ట్రమే సినిమాలు చూసింది, రక్త చరిత్ర అనే సినిమా.
ఈ రాష్ట్రమే తెలుగు జాతి ప్రజలందరూ చూశారు రక్త చరిత్ర సినిమా, హిందీలో కూడా డబ్బింగ్ చేశారు రక్త చరిత్ర సినిమా అనేది. అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ మకిలిని అనిపించిన కుటుంబం అది. దాన్ని ఆయన కొంత ఆవేశంగా ఆ సందర్భాన్ని బట్టి ఈ ప్రాంతం ఎంత నష్టపోయింది గత 25 సంవత్సరాల్లో, ఈరోజు భవిష్యత్తు కనపడుతుంది ఈ ప్రాంత రైతులకు అనేసి మాట్లాడటం జరిగింది. కాబట్టి అంతకంటే ఎక్కువ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలే. మాట్లాడతా శుక్రవారమో శనివారమో గొర్రెట్ల మాధవ్ గారు రాగానే మాట్లాడతాం తప్పకుండా. ఈ ప్రాంతంలో ఏమేమి జరిగింది సోదాహరణంగా టోటల్గా 94 నుంచి 2004 మధ్యలో ఏం జరిగింది, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మీరు చూస్తున్నారు. గంగలకుంట చెరువుకు నీళ్లు ఇస్తామని ఆమె 10 ఏళ్ళు వాగ్దానం చేసిన ఇలా మేము ఇస్తాన్నాం. పేరూరు ఆయకట్టు ఏదైతే పుట్టగరం ఆయకట్టు గతంలో మేము విమర్శలు చేసాం, అడిగాం 14-19 మధ్యలో పుట్టగరం ఆయకట్టు అంద్రినీవ కాలువ దిగువన అంటే పేరూరు టైలెండ్ ఆయకట్టే పుట్టగరం ఆయకట్టు నీళ్ళు ఇవ్వచ్చు. అంద్రినీవ నుంచి నీళ్లు వదిలితే ఆల్రెడీ పిల్లకాలు రెడీగా ఉన్నాయి పేరూరు డ్యామ్ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి. పుట్టగనమ కింద ఉన్న ఆయకట్టు నీళ్ళు ఇవ్వచ్చు అని అడిగాం, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఇస్తాను. పేరూరు డ్యామ్ నీళ్ళు ఆ రోజు ఇలా ఇవ్వచ్చని మేము చెప్పాం, రూపాయి ఖర్చు కాదని సభల్లో చెప్పాం, పత్రికా సమావేశాల్లో చెప్పాం. పత్రికా సోదరులు కూడా అప్పటి ముఖ్యమంత్రి గారిని కూడా అడిగారు ఇలా ఇవ్వచ్చు అంటా ఉన్నారు కదని. ఆయన ఏమైనా గ్లాస్ బాటిల్ వాటర్ ఇచ్చేదానికి రూపాయి ఖర్చు కాకుండా అని అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారని కూడా చెప్పారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు. మేము ఇచ్చాం, పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకెళ్ళాం, చూపించాం. మాట చెప్పిన తర్వాత చేసి చూపించాం. దమ్ అంటే అది. దమ్ము గురించి, గుండె ధైర్యాల గురించి, బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నారు. మంచి పని చేయడం అనేది, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ఒక మంచి చేయడం అనేది అదే డెస్టినీ. దీనికోసమే ప్రజలు ఓట్లేసింది. అది మేము చేసి చూపిస్తున్నాం. మీరు ఏం చేశారు 94 నుంచి 2004 మధ్య ఏం చేశారు, 2004 నుంచి 2019 మధ్య ఏం చేశారు, తప్పకుండా శుక్రవారమో శనివారమో కూర్చుందాం దాని టైం వచ్చిన అది కూడా చెప్తాం, మాట్లాడతాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి తెలియజెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఏం జరుగుతోంది ఇక్కడ, ఈ ప్రాంతంలో ఏం జరుగుతోంది, వీళ్ళు ఏ విధంగా తమ పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అమాయకమైనటువంటి యువకులు కొంతమంది వాళ్ళని ఏ విధంగా తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దీని మీద శుక్రవారం శనివారం తప్పకుండా పత్రికా సమావేశం పెడతాము. తప్పకుండా వాళ్ళ చరిత్రలు, వాళ్ళ బండారాలు, వాళ్ళ చరిత్రలు ఒక చరిత్ర కాదు 10 చరిత్రలు కావాలన్నారు మాధవ్ గారు. మేము ఒకటి కాదు 10 చరిత్రలు 10 సినిమాలు తీయాలన్నారు. సోదాహరణంగా కూడా తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి మీడియా మిత్రులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, ప్రజా సంఘాలకు ప్రాజెక్టులు తెచ్చుకొని మన రైతులను బతికించుకుందాం. అంతవరకు మాత్రమే, వాటికి మాత్రమే ప్రాధాన్యతనివ్వండి. దయచేసి పనులు చేయడంలో ఎక్కడైనా ఆలస్యం జరుగుతూ ఉంటే దాని మీద ప్రశ్నించండి. భూసేకరణ ప్రాసెస్ అనేది దాదాపుగా ఈ నెలాఖరికి అధికారులు చేసినటువంటి సర్వే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. జనవరి 15 లోపు కన్సెంట్ ఇవ్వగలిగితే మార్చి 31 లోపల ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్స్ ఇస్తాం. పనులు కూడా మొదలు పెడతాం. 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. కేవలం ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి, పూర్తి చేయడానికి, చేయించడానికి మీ అందరి సహాయము, సహకారం, ఆశీర్వాదము అవసరమవుతుందనేసి మీడియా మిత్రులకు మరియు మీడియా ద్వారా వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, గత చరిత్రలను సినిమాల్లో చూసినటువంటి చరిత్రలు, హీనస్ హిస్టరీస్ని, హేయమైన చరిత్రలను మర్చిపోదాం. అటువంటి మకిలి పట్టిన ఈ ప్రాంతాన్ని కృష్ణా జలాలతో, తుంగభద్ర జలాలతో కడిగేద్దామని మీ అందరి సహకారము, సహాయము దానికి కావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుతున్నాను.